నమస్తే. వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. నేను అంకిత. జమిలీ ఎన్నికలపై పార్లమెంట్ కమిటీ మరొకసారి మంగళవారం నిపుణులతో భేటీ కానుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే జమిలీలో కదలిక మరొకసారి వచ్చిందని చెప్తున్నారు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే జమిలీ ఎన్నికలపై పార్లమెంటరీ కమిటీ మంగళవారం నిపుణులతో భేటీ కానుంది. జమిలీపై మరోసారి కదలిక వచ్చింది. ఇక మంగళవారం ఢిల్లీలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశం కానుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమావేశం జరగనుంది. ఇక త్వరలోనే పార్లమెంటరీ కమిటీ వెబ్సైట్ను ప్రారంభించబోతుంది. క్యూఆర్ కోడ్ సౌకర్యంతో వన్ నేషన్ వన్ ఎలక్షన్ వెబ్సైట్ అందుబాటులోకి వస్తుంది. అన్ని భారతీయ భాషల్లో వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కమిటీ కసరత్తు చేస్తుంది. నేటి జేపీసీ సమావేశంలో హేమంత్ గుప్తా, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఎన్ ఝా, జమ్మూ కాశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ బిఎస్ చౌహాన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో పాటు 21వ లా కమిషన్ చైర్మన్ డాక్టర్ అభిషేక్ మను సింఘ్వి, రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది సమావేశం కానున్నారు. మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఒకేసారి జమిలీ ఎన్నికలు నిర్వహించేలా కసరత్తు చేస్తుంది. దీంతో మాజీ రాష్ట్రపతి కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ వేసింది. ఇందుకు సంబంధించిన నివేదికకు కేంద్ర మంత్రి వర్గం ఆమోదు తెలిపింది. త్వరలోనే ఇది చట్టం కాబోతుంది. ఇందుకోసం కసరత్తు చేస్తుంది. బిల్లు పార్లమెంటు ఉభయ సభలో ఆమోదం పొందితే ఇకపై ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి.